మా అధ్యాపకులు గీసినటువంటి ఒక చిత్రాన్ని జ్ఞాపికను అందరూ చేయవలసిందిగా, అందరూ కలిసి ఒకేసారి అందజేయవలసిందిగా సాదరంగా కోరుతున్నాను. అందరూ ఒకేసారి వచ్చేసి జ్ఞాపికని ముఖ్యమంత్రి గారికి అందజేయవలసిందిగా. అది ఒక అధ్యాపకుడు స్వయంగా గీసినటువంటి చిత్రం. ఆర్య, Come on, put your hands together. Join your hands to give a big round of applause. అందరూ ఒకేసారి వచ్చి ముఖ్య అతిథులందరికీ కూడా ఇచ్చేయవలసిందిగా. ఒక్కొక్క ముఖ్య అతిథి పక్కన ఒక్కొక్కరు దయచేసి నించోండి. ఇవన్నీ కూడా మా విద్యార్థులు స్వయంగా వారు గీసినటువంటి చిత్రాలు. ముఖ్య అతిథులందరికీ కూడా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎన్ శ్రీధర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సాదరంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ గురుకుల చరిత్రలోనే ఒక శుభదినం. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మినిస్టర్సు, ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా గురుకుల విద్యార్థులకు సంబంధించి మెరిటోరియస్ స్టూడెంట్స్కు ఇక్కడ మనకు ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారికి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కమిషన్ చైర్మన్సు, అదేవిధంగా అడ్వైజర్సు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరూ, ముఖ్యంగా ఇక్కడ గురుకులంలో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో అందరూ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా సొసైటీ టీచింగ్ స్టాఫ్, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గురుకుల చరిత్రలోనే ఇది ఒక శుభదినం. గత 2 సంవత్సరాల్లో మనకు గురుకులంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా మనకు రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఐఐటీలో, ఎన్ఐటీలో ఎవరైతే మనకు వచ్చారో వాళ్ళందరూ, అదేవిధంగా టాపర్స్ 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో టాపర్స్ అయినటువంటి స్టూడెంట్స్కు, అదేవిధంగా మనకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగినటువంటి స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులు, అదేవిధంగా మన టీచింగ్ స్టాఫ్లో కూడా ప్రిన్సిపాల్స్ ఎవరైతే 100% మనకు రిజల్ట్స్ వచ్చే వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడము, దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరూ విద్యార్థులకు అందరికీ కూడా సందేశం పంపించడానికి ఇక్కడికి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు అందరూ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గత 1 సంవత్సరంలోనే విద్యా ప్రమాణాలు పెంచడానికి, అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. లాస్ట్ 1 ఇయర్లో మీ అందరికీ తెలిసిందే, గత 7 ఇయర్స్లో పెంచిన డైట్ ఛార్జెస్ 40% మనం దాదాపుగా ఉన్నటువంటి 8 లక్షల మంది విద్యార్థులకు బెనిఫిట్ అయ్యే విధంగా 40% డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపు 16 సంవత్సరాల తర్వాత మోర్ దెన్ 200% ఒకటేసారి ఇది కూడా పెంచడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం విద్యార్థులకు ఒక స్టడీస్తో పాటుగా మిగతా అన్నీ కూడా పౌష్టికాహారం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. గత 1 సంవత్సరంలోనే మనకు 4 గురుకులంలోనే
దాదాపుగా 8,000 మంది టీచింగ్ స్టాఫ్ కూడా కొత్తగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మనకు జాయిన్ కావడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ మీ అందరికీ తెలిసిందే రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నాయని గత 1 ఇయర్లో చాలా ప్లానింగ్ చేసి కొత్తగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మెజర్స్ అన్నీ కూడా గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ మనకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు విద్యా ప్రమాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా డైట్ కానీ పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అందరూ వచ్చారు. మీరు రాబోయే కాలంలో కూడా మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే ధర్మపురి చీఫ్ విప్ వారిని ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మన గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ అసెంబ్లీ గౌరవ స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉత్తమ ప్రతిభ అవార్డ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు, అదేవిధంగా సెక్రటరీ సోదరిమణి వర్షిణి గారు ఎంతో కష్టపడి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ రెసిడెన్స్ పిల్లలు చదువుకున్న పిల్లల యొక్క మంచి భవిష్యత్ పరంగా ఉండే విధంగా ఉత్తమ ప్రతిభ అవార్డు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్పీకర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మా ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన అనేక చైర్మన్ గారు కానీ, ఎస్సీసెల్ సంబంధించిన కమిషన్ చైర్మన్ గారు కానీ అందరికీ కూడా, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు వచ్చినటువంటి మా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే ఆ కష్టాలు ఆ ఇబ్బంది తెలిసిన వాడిగా మాకున్నటువంటి ఎన్నో కష్టాలతో ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు సుమారు 1,76,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర పిల్లలంతా కూడా ఉత్తమమైన స్థాయిలో చదువుకోవాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారు ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల లోపల 200 కోట్ల రూపాయలతోని దేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి కార్పొరేట్ స్కూల్స్ తగ్గకుండా ఆ లెవెల్లో స్కూల్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అంత గొప్ప నిర్ణయం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి అందరూ కూడా శాసనసభ్యులుగా మేమందరం వేదికపై ఉన్న వాళ్ళందరం కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కూడా మొదటిసారి నేను ఒక మిత్రుడిని ఫోన్ చేస్తే జైరాబాద్ ఎమ్మెల్యేకు, ఆలంపూర్ ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి వర్యులు మన పిల్లలకు సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా మీరు ఇన్విటేషన్ మమ్మల్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్నా అని కూడా వారు ఫోన్ ద్వారా తెలియజేసినారు. ఎందుకంటే ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప మనసున్నవారు. ఈరోజు మీ అందరికీ తెలుసు బీసీ కులగణ కానీ, అదేవిధంగా దళిత వర్గానికి చెందినటువంటి అనేక అంశాల విషయంలో కూడా వారు తీసుకున్న విషయంలో గొప్పగా ఉన్నటువంటి వారి యొక్క నిర్ణయం కూడా మరి భవిష్యత్తులో ఉన్నటువంటి విషయంలో నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి వర్యులను, అదే ఉప ముఖ్యమంత్రి వర్యులను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ సొసైటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా తప్పకుండా మన ప్రభుత్వ హయాంలో, మీ హయాంలో పక్కా బిల్డింగ్ నిర్మాణం చేయాలి. గొప్పగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ హాస్టల్స్ ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో అంత గొప్పగా కూడా మన యొక్క ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి హాస్టల్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న, ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను సంవత్సర కాలం చేసినాను. చివరి కంబైన్డ్ స్టేట్లో అనేక జిల్లాలను విజిట్ చేసినప్పుడు మన పిల్లలకు సంబంధించిన అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక మీ నాయకత్వం లోపల మరి గొప్పగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ సంబంధించిన విషయంలో కానీ, వివిధ కోర్సుల విషయంలో కానీ, పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, ముఖ్యంగా డైట్ విషయంలో మేము పిల్లలతో భోజనం చేసినప్పుడు వాళ్ళ పిల్లల ముఖాలలో ఎంత సంతోషం ఉందంటే స్టూడెంట్స్ పిల్లలకు ఆ పేరెంట్స్ వస్తుంటారు నా వీకెండ్ రోజు
నేను కలెక్టర్ గారు, పెద్దపల్లి కలెక్టర్ గారు ఇద్దరం కలిసి పిల్లల తల్లిదండ్రులతో భోజనం చేస్తుంటే నిజంగా మీరు ముఖ్యమంత్రి వర్యులను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులను ప్రభుత్వాన్ని మర్చిపోమన్నా మా ఇంట్లో ఏ భోజనం చేస్తుందో మా పిల్లలకు ఆ భోజనం ప్రతిరోజు క్యాలెండర్ ప్రోగ్రామ్ అన్న మండే రోజు ఏ ఫుడ్ పెడతాం, ట్యూస్డే ఏది పెడతాం, వెడ్నెస్డే ఏది పెడతాం ఒక డైట్ క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చి దానికి ప్రత్యేకంగా అధికారి నియమించి జిల్లా కలెక్టర్ నేతృత్వం లోపల జిల్లాకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లోపల శాసనసభ్యులుగా మేమందరం కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా డైట్ పరంగా ఇబ్బందులు జరగకుండా మరి పెద్ద ఎత్తున మరి డైట్ ఛార్జీలు పెంచినందుకు కానీ భవిష్యత్తులో పిల్లలకు ఉన్నతమైన చదువుకునే విధంగా మరి గొప్ప కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిగ్రీ తర్వాత ప్రత్యేకమైన కోర్సెస్ ఇప్పుడే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన చూసినారన్న మీరు ఇంత పిల్లలు ఇంత గొప్పగా వారు ఫైన్ ఆర్ట్స్ చేసినారు, ఆర్టింగ్ చేసినారు. అదేవిధంగా వివిధ కోర్సులు కూడా మరి ప్రవేశపెట్టాలని మరి ఈరోజు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన కాలేజ్ ఒకటి ఉందన్నా అది కాకుండా పారామెడికల్ సంబంధించినటువంటి అంటే నర్స్ ట్రైనింగ్ కానీ మెడికల్ పరంగా కూడా ప్రత్యేకమైన కోర్సు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ద్వారా మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరున్నారు, ముఖ్యమంత్రిగా మీరున్నారు కాబట్టి అన్న ప్రత్యేకంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మెడికల్ పరంగా కూడా చదువుకున్నట్టు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలకు నర్స్ ట్రైనింగ్ చేసినా కానీ మెడికల్ పరంగా పిల్లల కోర్సు ఎస్సీ రెసిడెన్స్ పిల్లలకి గిట్ట మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారిని మా విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, మరి మంత్రులు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరి మిగతా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు, మరి సెక్రటరీ అలుగు వర్షిణి గారు, మరి దీనికి సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవార్డులు అందుకుంటున్న విద్యార్థులకు నా యొక్క అభినందనలు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత దళిత ఆత్మబంధువు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలన ఉన్నది. తెలంగాణ ప్రజాప్రభుత్వం దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గత ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు ఇంతటి ప్రాధాన్యత లేదు, మనకందరికీ తెలిసిన విషయం. 10 సంవత్సరాల పాలన లోపట గురుకులాలు ఏ విధంగా ఉండే అనేది మనకందరికీ తెలుసు. పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా వందల మంది పిల్లలు లైన్ కట్టి అడ్మిషన్ల కోసం ఆ రోజు దిక్కులేని పరిస్థితులలో ఉంటుండే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారి ఆధ్వర్యాన, అలుగువర్షిని ఆధ్వర్యాన ఇవాళ ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా గురుకులాల స్కూల్లో పట అన్ని అడ్మిషన్స్ అయిపోయినాయి. మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఏడాది బడ్జెట్లో 40,232 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి మల్లు విక్రమార్క గారికి, దళిత ప్రజల తరఫున నా ధన్యవాదాలు. ఎస్సీ సంక్షేమానికి ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా కేటాయించలేదు. తెలంగాణ గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రోత్సహిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 268 షెడ్యూల్ గురుకులాల్లో 1,72,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆశయంతో ఇక్కడకు వస్తారు. ప్రభుత్వ గురుకులాలు విద్యార్థులు అందరూ ప్రభుత్వ పిల్లలే. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచాలని గత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలుగా అడిగినా పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కాస్మెటిక్ ఛార్జీలను 200%, మెస్ ఛార్జీలను 40%, విద్యార్థులను కష్టాలు తీర్చారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతున్న విషయం. మరి అదేవిధంగా యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడానికి స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. ఐఐటీలను అడ్వాన్స్గా ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తుంది. ఒక్క ఏడాదిలోనే 56,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి విద్యతోనే సమాజంలో గౌరవం ఉంటుందని, మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి మీ తల్లిదండ్రులకు ఆశయాలు నెరవేర్చాలని, అందుకే అందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా వాళ్ళ ఇద్దరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చక్కటి కృషి పట్టుదలతో అద్భుతమైన విజయాలు సాధించి తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా దిశలా వెలుగొందింపజేసినటువంటి మా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయవలసిందిగా మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారు ఒక్కొక్కరు నేను పేర్లు చదువుతాను, వారు వచ్చి వేదిక పైకి వచ్చి వారి అవార్డులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఐఐటీస్ ఈ కీర్తి రేవంత్ ఐఐటీస్. దయచేసి నెక్స్ట్ ఎన్ఐటీస్ వాళ్ళు రెడీగా ఉండాలండి. IITians, the prestigious engineers of our country. You are the nation builders for tomorrow's country, tomorrow's India. Wherever you step, wherever you go, you have the foundation of Gurukulas. These are the blessings from our Telangana state. Put your hands together, everybody. It is that the felicitation is for students, but the happiness is for teachers and parents. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. కృషి, పట్టుదల, ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అనేటువంటి ఆలోచనతో చక్కటి ప్రణాళికతో విజయాలు సాధించినటువంటి మా విద్యార్థులకి ఆర్య మీరు స్వయంగా బహుమతులు అందచేయడం వారికి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి తోడ్పడుతుందని మేము హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Very true, very true. These memories are long lasting and you are going to cherish forever, dear students. We are always thankful to NITs ourselves. Venkatesh Sindhu Bhargavi, NIT 1. NITians from Gurukula Vidyalayas. నెక్స్ట్ NIT 2 రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. శ్రద్ధ, పట్టుదల, సరి అయిన క్రమశిక్షణ. నెక్స్ట్ NIT 2 సూర్యతేజ అండ్ అంజన. NITs 2 టీమ్. నెక్స్ట్ MBBS సాధించినటువంటి వాళ్ళు కూడా ఆ టీం సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం.
తాము నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పినన్ అంటూ ముందుకు వస్తున్నారు చిన్నారులు. కొందరు ఇంజనీర్లు, కొందరు డాక్టర్లు, కొందరు ఎన్నో రాష్ట్రాలలో ఎంతో చక్కటి పేరు ప్రతిష్టలు సంపాదించిన స్పోర్ట్స్ పీపుల్. సో అందరికీ కూడా ఈరోజు ఈ పండుగ రోజు, ఇది విద్యా పండుగ రోజు, ఈ పండుగ రోజు ఆశీర్వచనాలు ఇంతమంది పెద్దల సమక్షంలో ఎంత సుదినం, ఎంత సుదినం. ఎంబీబీఎస్ టీం రెడీగా సిద్ధంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంబీఎస్ టీం ఫాస్ట్, వేగంగా రావాలండి. నెక్స్ట్ ఎంబీబీఎస్ టీం అయిపోయిన తర్వాత వెంటనే ఇంటర్ టాపర్స్ రెడీగా ఉండాలండి. ఇంటర్ టాపర్స్ వెళ్ళిపోవాలి. ఎంబీబీఎస్ టీం. Dear doctors, dear future doctors, come on, India awaits you. India and every village awaits you. 34 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారని సగర్వంగా చాలా సంతోషంగా ముఖ్యమంత్రి వర్యులకు మేము తెలియజేసుకుంటున్నాం. ఆర్య, మీరు ఇంత బిజీ సమయంలో కూడా మా విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు మేము సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. ఇంటర్మీడియట్ టాపర్స్. Really an excellent opportunity. Dear doctors, come on, put your foot forward and receive blessings. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టాపర్స్ రెడీగా ఉండాలండి. ఇంటర్మీడియట్ టాపర్స్. ఎంబీబీఎస్ ఫాస్ట్గా రావాలండి. Dear students, here on this arena, you are going to take an oath and lead the country, lead Telangana. ఇంటర్మీడియట్ టాపర్స్. జే కీర్తన, ఏ శరత్. You are the rising stars of Telangana. You are the hope of Telangana, dear students. Make Gurukulas proud. We all are proud of you. Your next generations follow your footsteps. Come on. ఇంటర్మీడియట్ టాపర్స్. రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు పాఠశాలను తలదన్నుతూ వారికన్నా అత్యద్భుతమైనటువంటి మార్కులతో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే ఉన్నతమైనటువంటి మార్కులు సాధించారు. ఆర్య, మీరు వారిని ప్రోత్సహించడం సంతోషదాయకం, శుభదాయకం. నెక్స్ట్ ఎస్ఎస్సి టాపర్స్ ఫాస్ట్గా రావాలండి. ఎస్ఎస్సి టాపర్స్ దయచేసి దారి ఇవ్వండి వాళ్ళకి. ఎస్ఎస్సి టాపర్స్. జి భార్గవి, మణిదీప్. ఎస్ఎస్సి టాపర్స్ జి భార్గవి, మణిదీప్. ఆకాశమే హద్దుగా చదవండి, అందరం మీ వెన్నంటి ఉంటాము అంటూ అభయహస్తాన్ని మన ముందు ఉంచుతున్నారు. జాతీయ స్థాయి క్రీడలు, నేషనల్ స్పోర్ట్స్. నేషనల్ స్పోర్ట్స్. Put your hands together, everybody. Dear parents, put your hands together. These are the children of the hope of the country. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అన్ని క్రీడా రంగాలలో అందరికన్నా ముందు స్థాయిలో ఉంది అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. మాకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ. Yes, a sound mind in sound body. Very good, very good. Keep it up. A big round of applause for all the achievers here. నెక్స్ట్ స్టేట్ స్పోర్ట్స్. What a remarkable moment is this for you children. Really, you are blessed, you are blessed. స్టేట్ స్పోర్ట్స్. పాండు దివ్య, స్రవంతి ప్రణయ్, ప్రణీత ప్రవీణ్, జంపయ్య దీపిక, బుచ్చమ్మ రోహిత్ ఆ విద్యార్థులను నెక్స్ట్ 100% ఉత్తీర్ణత సాధించినటువంటి ఇంటర్ మరియు 10th క్లాస్లో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి పాఠశాలలు 14 ఉంది. నెక్స్ట్
మెంటల్ వెల్బీయింగ్ రఫీ గారు, వారి టీం దేవసేన, మాధవీలత, సువర్ణలత, బి రమేష్, వి సంతోష్. మెంటల్ వెల్బీయింగ్ టీం శ్రీ రఫీ గారు. అయిపోతుంది. మేడం విద్యార్థుల సర్వరంగ సమగ్ర అభివృద్ధి కోసం, మానసిక ఒత్తిడిని అధిగమించడం కోసం మానసిక మెంటల్ వెల్బీయింగ్ కూడా శిక్షణ ఇవ్వబడ్డది. ఆ విద్యార్థులు ఒత్తిడిని తట్టుకొని ఒత్తిడిని అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మేడం చెప్పారు. 100% ప్రధానాచార్యులు వెళ్ళిపోండి. 100% ప్రధానాచార్యులు. మెంటల్ వెల్బీయింగ్ వెనకాల దయచేసి అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కూర్చోవాలండి. ఇంకా అందరూ దయచేసి వాలంటీర్స్ Go back to your places. అందరూ You be దయచేసి seated. Be seated, please. Be seated. దయచేసి వెళ్ళిపోండి. అందరూ ఎవరి Yeah, ప్లేసుల్లో వాళ్ళు be కూర్చోండి. seated in your places. అందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రెస్పెక్టివ్ టీచర్స్ అందరు పిల్లల్ని కూర్చోపెట్టేసేయండి. వాళ్ళ ప్లేస్లో కూర్చోపెట్టేసేయండి. నెక్స్ట్ కార్యక్రమంకి ముందుకెళ్తాం. అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రెస్పెక్టివ్ టీచర్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్వరంగ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతర ప్రణాళికలు తయారు చేస్తున్నటువంటి మాన్య మహోదయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారిని మా విద్యార్థులను ఆశీర్వదించి ప్రోత్సహించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవాలండి. కార్యక్రమం సాగుతుంది. ఒక్క నిమిషం అందరూ కూర్చోండి. చెప్పాను సార్. అందరూ కూర్చోండి దయచేసి 1 మినిట్లో. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారిని మా విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరికీ, ముఖ్యంగా ఈ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించిన కార్యదర్శి, మిగతా సిబ్బంది
అందరికీ ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నటువంటి విద్యార్థులందరికీ వారిని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి బహుశా మొట్టమొదటిసారి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో నుంచి ఐఐటి, ఎన్ఐటి, ఐఐటి, జీపీటీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి ప్రొఫెషనల్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొంది చదువుకోవటానికి ముందుకు పోతున్నటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా ల్యాప్టాప్స్ని అందించడం అనేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు బాగా చదువుకోవాలని, ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు బాగా ఎదగాలని ఉన్నటువంటి తపన దీని ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే 10th క్లాస్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవటానికి కావాల్సిన విధంగా వాళ్ళకు కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించే విధానం ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపొద్దున ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా ఎదగాలనే అంత బలమైన కోరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మంత్రిమండలి సభ్యులందరికీ బలంగా ఉన్నది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేసిన పనులు ఒకసారి తప్పనిసరిగా మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. బహుశా నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు, ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప. ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను. ఆ లెక్కలన్నీ తెలుసు నాకు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చిన తర్వాత ఆనాడు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం, వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాడు నేను డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను. మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప అమలు చేశారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి
బతికారు తప్ప ఏమి చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంతేకాదు, గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే. కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రిమండలి కుదరదు, మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి 13,223 కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. వదిలిపెట్టలే డబ్బులు. అట్లాగే ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించి కూడా 17,169 కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించింది. దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు కానటువంటి ట్రైబల్ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల్ని వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం. నిధులు దుర్వినియోగం కావటానికి వీల్లేదు, పక్క పోవటానికి వీల్లేదు. ఇది చేయటం అంటే ఆషామాషిగా జరిగే పని కాదు. దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి. ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు. ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం, నాతో పాటు నా మంత్రివర్గ సహచరులందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. కేవలం ఏదో మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని హోదాగా అనుభవిస్తూ బతకాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అధికారం అనేది ఒక ప్రధాన ఉద్దేశం కోసం ఉండాలని, ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. ఎక్కడో ఊరు బయట విసిరేసినట్టు, లేకపోతే సమాజంలో కలవనేయకుండా ఎక్కడో ఉంచినట్టు, ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి.
తారతమ్యాలు లేని సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో 2600 మంది విద్యార్థులతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు 100 స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు. స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనో లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఆలోచన చేయండి మిత్రులారు. చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడో అక్కడో ఇక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చివరికి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే సప్లయర్స్గా తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతను చూసి అటువంటి పరిస్థితి ఉండటానికి వీల్లేదని చెప్పి ఈరోజు ఒకటేసారి 56,000 మంది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి బహుశా ఇది కూడా చాలా రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు. 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగ యువకుల కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టి ఈ సంవత్సరం ముందు పోతాం. నాట్ 1 crore 2 crores లేకపోతే 1000 కోట్లు కాదు, 8,000 కోట్లు ఒకటే సంవత్సరం. ఎలా ఇది సాధ్యం? ఎలా సాధ్యమనంటే చేయాలనేటువంటి తపన మనసుంటేనే సాధ్యమైంది. చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎస్టీ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద నిధులు ఉన్నప్పటికీ లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనేక మంది ROFR పట్టాలు ఇచ్చినప్పటికి కూడా గతంలో చూసాం మనం. ఇచ్చినటువంటి భూముల్లో దున్నుకోవటానికి పోతే ఆ దున్నుకుంటున్నటువంటి కుటుంబాలు మహిళలని కూడా చూడకుండా వాళ్ళు వేసినటువంటి పంట ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే అది చూడలేక అడ్డం పోతే చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసాం. మేము కూడా అడవిలోకి వెళ్ళి మాట్లాడాం. అందుకే ఈరోజు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం, ఇందిరా సౌర అంటే సోలార్, ఇందిరా సోలార్ గిరి జల వికాసం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు మొత్తానికి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి ఈరోజు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్సు, అట్లాగే ప్లాంటేషన్, హార్టికల్చర్ సంబంధించి 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 12,500 crores. ఇవి మరి ఆదాయం గత 10 సంవత్సరాలు లేదా? ఈ సంవత్సరమే వచ్చిందా? కాదే. గత 10 సంవత్సరాలు కూడా ఈ ఆదాయం ఉంది, ఇంతకంటే బాగా ఉంది. తీసుకొచ్చిన 7,500 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది. అది ఆదాయం రెండు కలిపితే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేవాళ్ళు, ఆలోచన చేయలే. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు 10 సంవత్సరాలు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి
డైట్ ఛార్జెస్ పెంచలే వాళ్ళు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలే. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారు. కానీ పేద బిడ్డలు చదువుకుంటూ తింటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో సంబంధించినటువంటి భోజనానికి సంబంధించి మాత్రం ఎక్కడ పెంచలే. మన ప్రభుత్వం రాగానే మనం మంత్రిమండలంతా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, వాళ్ళ కోసం మనం ఆలోచన చేయాలని చెప్పి ఒకటేసారి కమిటీ వేసి 15 రోజుల్లో రిపోర్ట్ తెప్పించి 40% డైట్ ఛార్జెస్ని పెంచినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పాపం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకే తెలుస్తుంది. అటువంటి వాళ్ళ కోసం 200% పెంచి వెంటనే రిలీజ్ చేయడమే కాదు, ఇది పెంచిన వృధా కూడా పోవటానికి వీల్లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీలేసి సీనియర్ అధికారులందరికీ కూడా బాధ్యత చెప్పి స్టేట్ లెవెల్లో ఒక కామన్ మెనూ పెట్టి ఏ రోజు ఏ భోజనం ఉండాలో, మార్నింగ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, సాయంత్రం పూట వాళ్ళకి ఈవినింగ్ ఇచ్చేటువంటి స్నాక్స్ ఏంటి, లేకపోతే రాత్రి డిన్నర్ ఏంటి అని చెప్పి డాక్టర్స్తో డైట్ రాపిచ్చి న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందిస్తే మనం చెప్పే బుద్ధులతో పాటు విద్యా బుద్ధులతో పాటు శారీరకంగా మానసికంగా కూడా బాగా ఎదిగి ప్రపంచంతో పోటీ పడతారనేటువంటి ఒక తపనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 40% డైట్ ఛార్జెస్ పెంచింది, 200% డైట్ ఛార్జెస్ పెంచింది. ఇవన్నీ కేవలం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచన చేసే. మేము కూడా గత పాలకుల్లాగా మాటలు చెప్పొచ్చు, గత పాలకుల్లానే కేటాయించామని చెప్పి ఖర్చు చేయకుండా చేయొచ్చు. కానీ మేము అధికారంలోకి వచ్చింది ఆ లక్ష్యంతో రాలే. మేము వచ్చిందే ఒక పర్పస్తో వచ్చాం. నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా శాసనసభ్యులు కానీ, మా మంత్రిమండలిలో ఉన్న ఏ మంత్రి అయినా ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని, వెనకబడి ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఈ వర్గాలన్నీ కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని, ఆ బతకటం కోసమే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిందని, ఆ ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం తప్ప మాకేదో అధికార కాంక్షతోనో అధికారం అనుభవించడానికి రాలేదు. ఈ అధికారాన్ని బాధ్యతగా భావించి పనిచేస్తూ ఉన్నాం. అందుకే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆదాయం ఎంత వస్తూ ఉంది, ఖర్చు దేనికి పెడతా ఉన్నాం, మనం పెట్టే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో ఉన్నతంగా ఎదగటానికి, లేకపోతే జీవన ప్రమాణాలు పెరగటానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోగలిగాం. ఇవే కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. భూభారత్ తీసుకొచ్చారు, మొన్న చెప్తా ఉన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పంపిణీ చేసినటువంటి అసైన్డ్ భూములను కూడా బయటికి తీసి చాలా పంచాలనేటువంటి ఆలోచనతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ చేశాం. ఈ కాస్ట్ సెన్సస్తో సమాజంలో ఏ వర్గాలైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే వనరులు అందుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరి గురించి ఆలోచన చేసి ఆ లెక్కల దామాషా ప్రకారం భవిష్యత్తులో ప్రణాళికలు తయారు చేస్తాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని ప్రజలందరికీ సమానంగా పంచే కార్యక్రమంలో ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఇది
ఇది ప్రజలకే అంకితం. ఇది దొరలకో దేయాలకో అంకితం కాదు. ఇది ప్రజలకే అంకితం. ఇది ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మేము మాటిస్తూ, ఈ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. మీ తల్లిదండ్రులతో పాటు మేము కూడా చాలా గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నాం. బాగా ఎదగాలని, ఎదిగి మీరు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మీ కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా తీసుకొని రావాలని, ఈ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో మీకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సవివరంగా మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ ముందుకు పోతున్నటువంటి విధానాలు, కార్యక్రమాలు, అమలవుతున్నటువంటి కార్యక్రమాలతో రూపకల్పన చేసిన ఒక చిన్న వీడియో ప్రదర్శన చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక నది రాయిని కూడా తలుచుకుని ప్రవహించినట్లు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ TGSWREIS 2024-2025 విద్యా సంవత్సరంలో అద్భుత అడ్డంకులను అధిగమించి విజయాలను సాధించాయి. పొందారు. అలాగే 238 పాఠశాలల్లో ఒక్కొక్కరు స్టెమ్ టీచర్ మరియు ఒక ఐసెట్ టీచర్ కు శిక్షణనిచ్చి వారిని సర్టిఫైడ్ కోడర్లుగా తీర్చిదిద్దాం. ఈ కార్యక్రమానికి రాస్బెర్రీ పై ఫౌండేషన్, RPF మరియు వివిధ IT సంస్థలతో కలిసి CSR భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాం. ఇది ప్రభుత్వ ఖజానాపై ₹1 భారం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తిలో సమర్థవంతమైన విధానంలో అమలవుతోంది. ప్రస్తుతం ఈ కోడింగ్ శిక్షణ విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలకు మెరుగైన మార్గాన్ని చూపిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అందుకే మన పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పోషక ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈట్ రైట్ కార్యక్రమంలో భాగంగా 3 కీలక దశల్లో శిక్షణ ఇచ్చాం. విద్యార్థులు ఆహారం కల్తీని ఎలా గుర్తించాలో నేర్చుకున్నారు. ఆహార పరిశుభ్రత కోసం స్పష్టమైన నియమాలు, SOPలు అమలు చేయబడ్డాయి. ప్రతి సరఫరాదారు FSSAI సర్టిఫికేట్ కలిగి ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఫలితంగా మన పాఠశాలలు ఈ ఏడాది నో ఫుడ్ పాయిజనింగ్ ఇయర్ గా ప్రకటించగలిగాయి. భారతదేశంలోనే ఏ ఇతర పాఠశాలలకు లేని విధంగా మన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈట్ రైట్ పుస్తకాలు అందించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పర్యవేక్షిస్తోంది. ఆరోగ్యంగా ఉండే ఇప్పుడు ఇంత అద్భుతమైన విజయాలు సాధించినటువంటి మా విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా, చాలా బిజీగా ఉండి కూడా మా విద్యార్థులను ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని దయచేసి మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాదరంగా, సవినయంగా, సప్రస్థాయిగా యువమిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి
ఎస్ఎస్సిలో, ఐఐటిలో, ఎన్ఐటిలో, నీట్లో, ఐపీఈ, అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించిన విద్యార్థులను అభినందించాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, శాసనసభ విప్ లక్ష్మణ్ కుమార్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను, మరీ ముఖ్యంగా ఈరోజు అభినందించడానికి ఆహ్వానించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 129వ వర్ధంతి. ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిజాంలు, రజాకర్లను, ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే మహిళా యూనివర్సిటీ కోటిలో మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, టెక్స్టైల్ కళాశాలకు సంబంధించి కొత్తగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడమే కాకుండా ఈరోజు దానికి డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఈరోజు టెక్స్టైల్ యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ అంశాలన్నింటిని కూడా మీ ముందు ప్రస్తావించడానికి ప్రధానమైన కారణం సమాజంలో రుగ్మతలను తొలగించి, అసమానతలను తొలగించి సమాజాన్ని నిర్మించాలనుకుని ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. వాళ్ళ స్ఫూర్తితోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఈనాడు ఈ వేదిక మీద మిత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే డాక్టర్ కావ్య కావచ్చు, వంశీ కావచ్చు, డాక్టర్ లక్ష్మీకాంతరావు కావచ్చు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, లేకపోతే నాగరాజ్ ఐపీఎస్ కావచ్చు, వీళ్ళందరూ వేదిక మీద ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వీళ్ళందరికీ కన్వీనర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు కావచ్చు, వీళ్ళందరి జీవితంలో ఎందుకు రాణించిండ్రు? ఈరోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య డాక్టర్గా రాణించడమే కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా
ఈ దేశ ప్రజలు పరిపాలన చేసుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం, ఆ స్ఫూర్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించడం ద్వారా సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను, పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మిత్రులారా, ఈరోజు ఈ గౌరవం, ఈ సమాజంలో గుర్తింపు వీళ్ళకు కులం వల్ల రాలేదు, వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది. చదువే ఈరోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది. ఆ చదువే ఈ వేదిక మీద ఈరోజు కూర్చోబెట్టింది. అప్పుడప్పుడు మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు గడ్డం వినోద్ గారిని నేను చూపిస్తుంటే హెచ్పిఎస్లో బ్రహ్మాండంగా చదువుకొని ఈరోజు మంచి లాంగ్వేజ్ పట్టు ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా గడ్డం వినోద్ గారిని మేము చూపిస్తుంటాం. వీటన్నిటికీ కారణం జీవితంలో మొదటి సక్సెస్ చూసిన ఈరోజు ఎస్ఎస్సి కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, లేకపోతే నీట్లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి, మీరు మా పిల్లలు, ఈ సమాజంలో భాగస్వాములు. రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే, తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అనంటే చదువు ఒక్కటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే నా యొక్క సూచన. ఈరోజు మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకి వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనత భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టినరా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టినరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అనంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనత భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా, అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు, పిహెచ్డీలు చదివి ఇవాళ చాలామంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి
ఇళ్లల్లో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదోల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిండ్రా? చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా. ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలి నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయిన మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా? ఈరోజు నేను సివిల్ సొసైటీలో పనిచేసే వాళ్ళ తరఫున వాళ్ళు నన్ను కలిసి మాట్లాడినప్పుడు 23-24 సంవత్సరాల యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కు వస్తే 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వాడి జీవితంలో 23-24 సంవత్సరాల నుంచి 35-36 సంవత్సరాల వరకు జీవితంలో నిలదొక్కుకోకుండా, పెళ్ళి లేకుండా, కుటుంబంతో ఉండకుండా ఈరోజు వాళ్ళ జీవితాలు కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ తల్లిదండ్రుల దుఃఖం అనేది కుర్చీలో ఉన్నవాడికి ఉండాలి కదా. మీ కుటుంబంలో పార్లమెంటు కోడిపోతే 6 నెలలు తిరగకముందే ఉద్యోగం ఇచ్చుకున్నారు. మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు. మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉండాలి, మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచ్ కార్లలో తిరగాలి. మేమేం వద్దంటలేం, మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి, కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం, మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. అట్లా 59,000 మందికి ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరన్నరలో 1,00,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం. కానీ ఇవి సరిపోవు, నాకు స్పష్టంగా తెలుసు. దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టభద్రుల పైన చదువుకున్న వాళ్ళు 20 లక్షల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు. పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే 10 సంవత్సరాలు అశోక్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు? అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత 10 సంవత్సరాలలో పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద పరీక్షలు పెడితే ఎట్లా, కొంత వాయిదా వేయండి అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసినాం. నా బాధ, నా ఆవేదన ఒక్కటే, నా ఆలోచన ఒక్కటే, పరీక్షలు వాయిదాలు పెట్టినా కొద్దిగా ఆ పిల్లలు ఇంకో పని చేసుకోరు, ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వరు. 65 రోజుల్లో 11,000 మంది టీచర్ల నియామకాలు చేపడితే 3 లక్షల మంది పరీక్షలు రాసింది, ఉద్యోగాలు ఇచ్చింది 11,000 మంది. మరి దాదాపుగా 2,89,000 మంది
ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు. పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు, మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి, ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే. ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం. దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినారు. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులు వేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు. ఇది ఒక ఆవేదన. ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ 1లో 563 మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈరోజు 89% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సెలెక్ట్ అయినారు. అందులో 89% గ్రూప్ 1 పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయినారు. ఇవాళ నోటి కాడికి వచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ 563 మంది గురించి నేను మాట్లాడతలేను. పరీక్షలు రాసిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షల ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ, ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో, ఇది రద్దు అవుతాయో, మళ్ళీ చదవాలేం, మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనకొచ్చి చదువుకోవాలన్నా లేదా? త్రిశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ 5 లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులు వేసి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి. 2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదు. 15 సంవత్సరాలైంది గ్రూప్ 1లు. ఆ ఏళ్ళ గ్రూప్ 1 రాద్దాం అనుకున్నోడు ఇవాళ 15 ఏళ్ళ వరకు పరీక్షలు పెట్టలేదంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇదొక సోషల్ ఇష్యూ కింద మారుతున్నది, సామాజిక సమస్య కింద మారుతున్నది. ఇట్లాంటి వాళ్ళను మీరు విద్యార్థులు అందరూ నిశ్చితంగా గమనించాలి. ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా ఎదురుపడితే అడగాలి, ఎందుకయ్యా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు? ఎవరైనా వాళ్ళ ఎన్నికలు ఒక 6 నెలలు ఆగుతారా? వాళ్ళ ఇంట్లో ఓడిపోతే 6 నెలలు కూడా ఒక్కరికి కూడా ఆపకుండా ఉద్యోగాలు ఎంబడెంబడే ఇచ్చారు. కానీ మన పిల్లల ఉద్యోగాలకు వచ్చేటప్పటికి వాళ్ళకు ప్రతిదీ రాజకీయమే. అందుకే ఈరోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజాపాలనకు దొరల పాలనకు. ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు, అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. అందుకే మీ మధ్యలో ఉండాలి, మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఇదే కాదు, సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ తక్కువ అయ్యేవాళ్ళు. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా ఉండే. మన దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు లిమిటెడ్. అందుకే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సింగరేణి సంస్థ నుంచి సివిల్స్కు ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ పాస్ అయినా వాళ్ళ ఫీజుల కోసం ప్రోత్సాహకం అందించాలని రాజీవ్ అభయ హస్తం కింద వాళ్ళకు లక్ష రూపాయలు మొదటి విడత, రెండోసారి ₹1,00,000 ఇస్తే ఈరోజు చాలామంది మన గిరిజనులు, మన బీసీల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసిండ్రు. ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అరే మన పిల్లలు సాధించిండ్రు. మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా సూచన ఒక్కటే,
మీరు జీవితంలో తొలి మెట్టు ఎక్కబోతున్నారు. ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, లైఫ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డాక్టర్లు పోయినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ జీవితంలో 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు నిబద్ధతతోని కష్టపడి చదువుకొని కెరీర్లో రాణిస్తే ఆ తర్వాత 40-50 సంవత్సరాలు ఈ సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది మొదటి 25 సంవత్సరాలు కష్టపడితే. ఈ మొదటి 25 సంవత్సరాలలో 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అత్యంత కీలకమైన సమయం. ఇప్పుడు మీరున్న వయసు. ఎన్నో రకాల ఊహాలోకాల్లో తిరుగుతుంటాం, ఎన్నో రకాల అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆ అట్రాక్షన్స్లో పడి లైఫ్లో మనము డీవియేట్ చేసి వేరే దారిలోకి పోతే ఆ తర్వాత బతికినంత కాలం దుఃఖంతోనే బతకాలి. 25 ఏళ్ళ లోపల మీరు లైఫ్లో సెటిల్ అయితే మనం 70-75 సంవత్సరాలు ఒకవేళ బతికినాం అంటే 50 సంవత్సరాల ఆత్మగౌరవంతో సమాజం మనల్ని గొప్పగా గౌరవిస్తూ ఉంటుంది. మనం జీవితంలో రాణించవచ్చు. మన తల్లిదండ్రులు మా పిల్లోడు డాక్టర్ అనో ఇంజనీర్ అనో గర్వంగా గ్రామంలో చెప్పుకుంటే అది ఒక గొప్ప అనుభూతి. కానీ మొదటి 25 సంవత్సరాలు ముఖ్యంగా 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసులో తప్పుదారి పడితే ఆ తర్వాత జీవితాంతం తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితి. మన కన్న తల్లిదండ్రులకు మనం పెరిగిన గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు కష్టపడండి. మీలో టాలెంట్ ఉంది, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ ఉన్న వేదిక మీదకి వచ్చిన పిల్లలు చూస్తే మాకు సర్ప్రైజ్, మేము చదువుకుంటాం, మాకంత కాన్ఫిడెన్స్ కానీ మాకు అట్లాంటి అవకాశం కానీ ఎప్పుడు రాలే. నేను కూడా మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ వచ్చిన ఇంటర్మీడియట్ వరకు. మాకెప్పుడు ఇట్లా మంత్రులను ముఖ్యమంత్రులను కలిసి లేకపోతే మేము మా లైఫ్లో మా ఎడ్యుకేషన్లో మేము సక్సెస్ చూసినాం అని మమ్మల్ని ఎవరు పిలిచిన వాళ్ళు కానీ అభినందించిన వాళ్ళు కానీ షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కానీ లేరు. కానీ ఈరోజు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పిల్లల్ని ఒకరొకరిని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మా పిల్లలు ఖచ్చితంగా రాణించగలుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పుట్టిన ఊరికే కాదు ఈ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తారు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలోనే కాదు ఈ దేశానికే ఒక గొప్ప నాయకత్వాన్ని అందించే గొప్ప వ్యక్తులు మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో 29,533 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో మనకు 26,41,536 మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11,217 స్కూళ్ళు ఉంటే 36,87,752 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి మా సిబ్బందిని కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 36 లక్షల మంది చదివితే గవర్నమెంట్లో 26,000 స్కూళ్ళల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. ఎక్కడో మనం ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం కలిగించాలి. ఈరోజు పేదలకు సంపూర్ణమైన విశ్వాసం ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్స్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, పునాదులు పడాలి. ఈరోజు దాన్ని తీర్చిదిద్దాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక్క 2-3 విషయాలు ఇక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పదలుచుకున్నా. 100 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన యూనివర్సిటీ. 100 ఏళ్ళలో ఒక్క దళితుడు కూడా వైస్ ఛాన్సలర్ కాలే. ఈరోజు ఒక దళితుడిని ఈరోజు వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం మా ఊరివాడు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండ్ మెరిట్తో చదువుకుంది. ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీకి డాక్టర్ గంటా చక్రపాణి, ప్రొఫెసర్ చక్రపాణి ఈరోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఇవాళ రాజీవ్ గాంధీ IIIT మీరు చదువుకోబోయేదానికి గోవర్ధన్ ఈరోజు మీకు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తం వైస్ చైర్మన్గా ఈరోజు మీకు ఉన్నాడు. ఈరోజు విద్యా కమిషన్ని విద్యలో సమూలమైన సంపూర్ణమైన మార్పులు తీసుకురావాలి అని అంటే ఏమి చెయ్యాలి అంటే ఆ ఆత్మ ఉండాలి అని చెప్పి ఈరోజు మురళి IAS ఆఫీసర్ని ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్గా నియమించిన.
ఈరోజు ఎలక్షన్ కమిషన్కి రాని కుమిదిని ఈరోజు మనం నియమించినాం. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. ఇంతమందికి ఎప్పుడైనా ఈ దళిత బిడ్డలకి ఇన్ని అవకాశాలు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఉన్నది కాబట్టే అసెంబ్లీ స్పీకర్ ఆయన ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తే ఆయనను అధ్యక్ష అని పిలిచి మైక్ అడుక్కునే పరిస్థితి ఒక దళిత బిడ్డ చేతిలో పెట్టి నువ్వు ఆడ తప్పించుకున్నా ఈడ తప్పించుకోలేవు అని చెప్పి మా సోదరుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అసెంబ్లీ స్పీకర్గా ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంలో మనం చేసినాం. ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీకి కానీ, రాజీవ్ గాంధీ ఐటీకి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ, విద్యా కమిషన్లో కానీ, ఎలక్షన్ కమిషన్లో ఇన్ని చైర్మన్ పదవులు. ఈరోజు ఈవెన్ లాలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారిని దళితుడిని ఈరోజు పెట్టినాం. ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక దళితుడికి అవకాశం రాలే. ఇన్ని ఎస్సీ కార్పొరేషన్ ప్రీతం సార్ అది. సో నేను అనేది ఏంటి అంటే ఇవన్నీ కూడా కులం ఒక్కదాంతోనే అవకాశాలు రాలే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇవాళ అవకాశాలు వచ్చినాయి. ఇవాళ ఫైనాన్స్ను మేము తీర్చిదిద్దుతున్నాం అంటే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఈరోజు డిప్యూటీ సీఎంగా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకొని రాణించిన మల్లు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ నిధులన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా స్ట్రీమ్లైన్ చేసి మీ దగ్గరికి పంపిస్తున్నాం. దీనికంతా చదువే కారణం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. ఇవాళ మీరు కష్టపడి చదువుకొని రాణిస్తే ఈ రాష్ట్రానికే మీరు నాయకత్వం వహించే అవకాశం వస్తుంది. మీరందరూ రాణించాలని, మీ జీవితం ఉజ్వలంగా ఉండాలి అని, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని, రేవంత్ అన్న అని మీరు ఎప్పుడు పిలిచినా మీకు పలికే నాయకుడిగా మీకు తోడుగా నేను ఉంటానని, మా పిల్లలు రాణించాలి, మా పిల్లలు బాగుండాలి అని నిండు మనసుతో ఈ వేదిక మీద ఉన్న మేమందరం కోరుకుంటున్నాము. మీ మంచే మా మంచి. ఈరోజు ఏది జరిగినా మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని సంపూర్ణంగా నమ్ముతూ ఈ పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. రాణించండి. ఈరోజు స్పోర్ట్స్ కోసం కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ నేర్పడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించినాం. అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు పెట్టినాం. ఈరోజు పోలీస్లో పనిచేసే వాళ్ళకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే ఒక సైనిక్ స్కూల్ లాగా రాణించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి పెట్టినాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పిల్లలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. మీరు యంగ్ ఇండియాలో భాగస్వాములు. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. మీరు నా బ్రాండ్ అంబాసిడర్లను తెలియజేస్తూ మీ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. చివరి కార్యక్రమంగా మాకు 100% సాధించినటువంటి ఒక 13 మంది ప్రిన్సిపల్స్కి తలా 5 లక్షలు చొప్పున చెక్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేతి మేరకి డిప్యూటీ సీఎం గారు, రవాణా శాఖ మంత్రి వర్యులు గౌరవ స్పీకర్ గారు చేతి మీదకి సన్మానం జరుగుతున్నాయి. గణేష్ ఇక్కడ ఆపే ఎవరు రాని